బానిసలుగా ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చా, ఎర్ర సముద్రం వస్తే ఆరణ్యాలుగా మార్చా, ఆకలైతే ఆకాశాన్ని తెరిచా, దాహం అయితే బండగా మారా, గద్ద రెక్కల మీద తీసుకొచ్చా, రోగం వచ్చినా నిలబెట్టా, ఆకలైనా నిలబెట్టా, దాహమైనా నిలబెట్టా, శత్రువులు వచ్చినా పడగొట్టా, నిన్ను దగ్గరికి తీసుకొచ్చి గొప్ప జనాంగంగా చేసే స్తోత్రం కలుగునుగా. ఇంత మేలులు చేస్తే మీరందరూ మంచి మంచి గృహాలు కట్టుకున్నారు, మీరందరూ కూడా మంచి మంచి ఇళ్లలో ఉన్నారు, మీరందరూ కూడా పిల్లా పాపలు సంతోషంగా ఉన్నారు. నన్ను మాత్రం ఏ గుడారము దగ్గర మొదలు పెట్టామో 40 సంవత్సరాల తర్వాత అదే గుడారంలో ఉంచారు. నన్ను 40 సంవత్సరాల ప్రయాణం తర్వాత వాళ్ళ జీవితాలు మారిపోయాయి, వాళ్ళ బ్రతుకులు మారిపోయాయి. దేవుడు పైనుంచి అంటాడండి, ఎంత నీకు మేలు చేస్తే నన్ను ఇంకా గుడారంలో ఉంచాడు, నా కోసం ఒక మందిరం కట్టించవా అని ఆయన మనసులో అనుకుంటున్నాడు. కింద ఉన్న దావీదు కూడా అనుకుంటున్నాడు, నేను ఈ స్థితిలో ఉన్నా, నా దేవుడు ఆ స్థితిలో ఉన్నాడు, నా దేవుడికి ఒక మందిరం కట్టించాలి. ఇద్దరు హృదయాలు ఏకమైనయండి.